बस उतना। इसका एक प्रहरी था, वो टूटा हुआ, वो गिरकर सारा कम से कम 7 आदमी तक इंसिडेंट हुआ था। बस हमको 2:30 बजे 2 मिला था, उसको निकाल दिया, उसको बचाया था। సార్ ఇప్పుడు పెద్దగా వర్షం పడడం కారణంగా ఇమీడియట్ గా పెద్ద సౌండ్ రావడం అనేది జరిగింది సార్. వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. పక్కన ఈ సరౌండింగ్ ఉద్యోగాలు చేస్తున్నాం, మేము వాళ్ళ డ్యూటీలో ఉన్నాము, నైట్ డ్యూటీలో. ఇమీడియట్ గా మేమందరం అక్కడ రావడం జరిగింది. జరిగినప్పుడు సిచ్యువేషన్ చూసినప్పుడు ఒక 2 లైవ్ విక్టిమ్స్ అనే వాళ్ళు కొంచెం వాళ్ళు ఇంజూర్ అయ్యారు. ఇమీడియట్ గా వాళ్ళని తీసేసి అంబులెన్స్ ఎక్కించేసినాం సార్. రిమైనింగ్ ఒక 7 మెంబర్స్ ఇరుక్కుపోవడం జరిగింది. మా ఎస్డీఆర్ఎఫ్ బృందం అంతా మాకు సహకారంగా ఫైర్ బృందం కూడా ఉందండి. మేమంతా శ్రమించి ఉన్నటువంటి మాకున్న ఇన్స్ట్రుమెంట్స్ తో కటర్ సహాయంతో ఉన్నటువంటి అడ్డంకులు తొలగించేసి ఆ బ్రిక్లంతా రిమూవ్ చేసేసి ఇంచుమించుగా ఒక 1 అవర్ ఆ ప్రాసెస్ పీరియడ్ లో 7 మెంబర్స్ మేము డెడ్ బాడీస్ తీయడం జరిగిందండి. దానిలో 3 లేడీస్ ఉన్నారు, 4 జెంట్స్ ఉండడం జరిగింది. ఒకసారి గాలివాన రావడంతో ఆ టెంట్ ప్లగ్ ఒకసారి కిందకి దిగడంతో దానికి వలన ప్రెజర్ పడి గోడ పడిపోయింది సార్. ఆల్రెడీ మేము 1 డే బిఫోర్ వచ్చి ఇక్కడ డిప్లాయ్మెంట్ ఉన్నాము, ఏపీఎస్డీఆర్ఎఫ్ వైజాగ్ టీము. మా టీంలన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. ఇన్సిడెంట్ జరగానే 2 minutes వచ్చి మొత్తం అందరినీ విక్టిమ్ ని 2 మాత్రం హాస్పిటల్ ఉన్నారు, 7 members మాత్రం విక్టిమ్ చనిపోయారన్నమాట సార్. అధికారికంగా ఇప్పుడు 7 మనకి వచ్చారండి. అధికారికంగా అంతమందే, అంతకని పెరిగే అవకాశం కూడా లేదు. ఎందుకంటే రెస్క్యూ ఆపరేషన్స్ వాళ్ళందరూ కూడా చాలా క్లియర్గా చేసుకున్నారు. వాళ్ళు కూడా చెప్పున్నారు ఇంకా ఫర్దర్గా అటువంటి వాళ్ళు లేరని కూడా రెస్క్యూ ఆపరేషన్స్ చేసిన ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీంలు కూడా చెప్పినప్పుడు మార్నింగ్ మీ అందరికీ తెలిసిందే అరౌండ్ 2:30 to 3 మధ్యలో చాలా భారీ వర్షం పడింది. చాలా ఈదురుగాలతో కూడా భారీ వర్షం పడింది. ఆ టైంలో ఇది కొండ వాళ్ళు ప్రాంతం, ఆ వాటర్ అంతా కూడా స్ట్రాంగ్ అండి. అదే టైంలో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితిలో అది లూజ్ సాయిల్ అవటం వల్ల అది గోడలోకి ఇంకి పడిపోయింది అన్నది ప్రాథమిక నివేదిక. అదేనండి, అవన్నీ కూడా ప్రసాదం స్కీమ్లోని కొంతమంది అంటున్నారు, మిగతా ఏమైనా అంటున్నారు. ప్రస్తుతానికి అక్కడ ప్రాథమిక నివేదిక ప్రకారం జరిగిన ఇన్ఫర్మేషన్ అది అంతే. కానీ ఒకటి మాత్రం చెప్పాలండి, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ పిల్లలు చేశారండి. నాకు ఈ అబ్బాయి గురించి ఎందుకు చెప్తున్నానంటే, పిలిచి ఎందుకు చెప్తున్నానంటే, ఒక పక్క వాళ్ళ తల్లి తండ్రి అందరూ కూడా దర్శనానికి వచ్చారు. ఫోన్లు అవ్వట్లా, ఎక్కడున్నారో తెలియదు, ఇందులో కింద ఉన్నారేమో ఏడుస్తూనే ఈ పిల్లలందరూ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ చేశారు. నిజంగా అందరూ కూడా మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి రెస్క్యూ ఆపరేషన్స్ చేశారు. కనిపించినట్టుగా తీసుకొచ్చి ఈ క్షతగాత్రులందరినీ కూడా హాస్పిటల్లో చేర్పించారు. ఓవరాల్గా చాలా దురదృష్టకర సంఘటన, 7 ప్రాణాలు కోల్పోవడం కూడా. అయినా దీని వెనకాల బలమైన కారణం ఏముంది, అసలు ఆ కన్స్ట్రక్షన్ ఎవరు చేశారు, ఆ యాంగిల్లో కూడా ఆలోచన చేసుకొని దీని మీద ఎంక్వైరీ చేసుకుని బాధ్యులైన వారు మాత్రం నేను డెఫినెట్గా చర్యలు తీసుకుంటాను. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.